వెల్కమ్ టు ఓల్జీకే. హాయ్ స్టూడెంట్స్, టుడే నుంచి నేను మీకు ఫోటోషాప్ ట్యుటోరియల్స్ అన్నీ నేర్పించబోతున్నాను. సో ఇది ఫోటోషాప్ యొక్క ఇంటర్ఫేస్ అంటే మనం ఫోటోషాప్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించేటువంటి విజువల్ ఏరియా. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ బాక్స్ని మనం టూల్ బార్ అంటాం. బికాస్ మనం ఒక ఫోటోని ఎడిట్ చేసేటప్పుడు ఈ టూల్స్ అన్నీ యూజ్ చేసుకొని మన ఫోటోని ఎడిట్ చేస్తాం కాబట్టి. ఈ టూల్ బార్ పైన చిన్న బ్లూ కలర్లో ఉంది కదండి, దాన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే మౌస్తో ఎక్కడికైనా జరుగుతుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని టూల్ బార్ అంటాము. ఓకే, ఈ పైన కనిపిస్తుంది చూడండి, ఈ బారు ఫైల్, ఎడిట్, ఇమేజ్, ఇవన్నీ మనం మెనూ బార్ అని అంటాం. అండ్ ఈ కింద ఉంది కదా, దీన్ని మనం ఆప్షన్ బార్ అంటాం. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న టూల్స్ని బట్టి ఆప్షన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది చూసారా, వీటిలన్నిటిని ప్యాలెట్స్ అంటాం. అంటే వీటి ఒక్కదాన్ని ప్యాలెట్ అనలేం, కానీ గ్రూప్ ఆఫ్ ప్యాలెట్స్ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ నావిగేటర్ అనే ప్యాలెట్ చూసినట్టయితే ఇందులో ఇన్ఫో అని ఒకటి ఉంది, పక్కనే నావిగేటర్ అనే ప్యాలెట్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఏ ప్యాలెట్ గ్రూప్. ఇమేజ్ని ఎడిట్ చేసేటప్పుడు, ఏదైనా ఇమేజ్ని ఎడిట్ చేసేటప్పుడు మనం ఈ ప్యాలెట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో మనం ఎడిట్ చేసేటప్పుడు ఏ ప్యాలెట్ దేనికి యూజ్ అవుతుంది అనేది మనం తర్వాత క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ ఒక్కొక్క ప్యాలెట్ని ఈ మనం పైన బ్లూ కలర్ హెడ్డింగ్లా ఉంది కదా, దాన్ని పట్టుకొని ఎక్కడికి జరిపితే అక్కడికి, మనం ఎక్కడికి డ్రాగ్ చేస్తే అక్కడికి జరుగుతుంది. అండ్ ఈ బ్లూ బార్ మీద మనం డబుల్ క్లిక్ చేసినట్టయితే చిన్నగా అయిపోద్ది, కొలాప్స్ అయిపోద్ది అనమాట. ఓకే, మళ్ళీ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది, పెద్దగా అవుతుంది. ఇందులో మనకి ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఒక్కొక్క ట్యాబ్ని కనిపిస్తే ఒక్కొక్క ఇండివిజువల్ యొక్క ట్యాబ్ని మనం చూడొచ్చు. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే -2 ఉంది కదా, అదే మినిమైజ్, మ్యాక్సిమైజ్. ఇవి మీ మైనస్ నొక్కినా సరే మినిమైజ్ అవుతుంది, అదే మనం డబుల్ క్లిక్ చేసినట్టు. అండ్ ఈ రెడ్ మార్క్తో ఇంటూ మార్క్ని క్లిక్ చేస్తే ఈ ఎంటైర్ ప్యాలెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. చూడండి, ఆ నావిగేటర్ ప్యాలెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అండ్ మళ్ళీ మీకు అదే నావిగేటర్ ప్యాలెట్ కావాలంటే పైన మెనూ బార్లోకి వెళ్ళి విండోస్లోకి వెళ్తే నావిగేటర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టు మనకి ఇలా నావిగేటర్ అనేది వస్తుంది. అండ్ ఒక్కొక్క ప్యాలెట్ యొక్క రైట్ సైడ్ చిన్న యారో మార్క్లో ఉంది కదండి, అది క్లిక్ చేస్తే ఆ ప్యాలెట్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి మనకి కనబడతాయి అన్నమాట. చూడండి, డాక్ టు ద ప్యాలెట్ వెల్ అండ్ ప్యాలెట్ ఆప్షన్స్. అండ్ ఈ ఒక్కొక్క ప్యాలెట్కి ఒక్కొక్క సంబంధించిన ఆప్షన్స్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. అండ్ ఈ ప్యాలెట్ గ్రూప్ నుంచి ట్యాబ్స్ క్లిక్ చేస్తే ఒక్కొక్క ట్యాబ్ ఓపెన్ అవుతుంది, మనకి ఎనేబుల్ అవుతుందని చెప్పాను కదా. సో ఈ ట్యాబ్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే పక్కకి వేరే ప్యాలెట్ కింద మనకి డివైడ్ అయిపోతుంది. అంటే పేరెంట్ ప్యాలెట్ నుంచి ఇండివిజువల్గా డివైడ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ అదే ట్యాబ్ని, అదే ప్యాలెట్ గ్రూప్ని తీసుకొని సేమ్ ప్యాలెట్లో మదర్ పేరెంట్ ప్యాలెట్ గ్రూప్లో పెడితే మళ్ళీ అది డాక్ అవుతుంది. సో అలాగే ఇందాక చెప్పినట్టే ఒక ట్యాబ్ని తీసుకెళ్ళి ఆ ప్యాలెట్లో పెట్టిన వెంటనే అవుతే దాని పక్కనే వచ్చేస్తుంది ఆ ప్యాలెట్, లేదా దాని బాటమ్ కిందకి అనేది యాడ్ అవుతుంది ఈ ప్యాలెట్. అదే ఆ ట్యాబ్ అనేది ఆ ప్యాలెట్ కిందకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ 2 విధాలుగా యాడ్ అవుతుంది. మనం ఈ ట్యాబ్ని తీసుకెళ్ళి ఆ యొక్క ఏరియాలో డ్రాగ్ చేసి పెడితే బాటమ్కి వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ ట్యాబ్ని తీసుకెళ్ళి పైన బ్లాక్ కలర్లో ఒక నేమ్ హైలైట్ అవుతుంది కదా, దాని పక్కన పెడితే ఆ యొక్క ట్యాబ్ పక్కన ఈ ట్యాబ్ అనేది సెట్ అయిపోతుంది. ఏదైనా మనం ఈ ప్యాలెట్స్ని ఒక చోట పెట్టడం, మనకు కావాల్సింది పెట్టుకోవడం, లేకపోతే డాక్ చేయడం, అన్డాక్ చేయడం అనేది
ఎక్కువగా మనం ఫోటోషాప్లో యూజ్ చేయం. కాకపోతే కొన్నిసార్లు ప్యాలెట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అవి లేయర్స్ కానీ సిబిచేసరి ఛానల్స్ కానీ కలర్స్కి ఇలా కొన్ని ప్యాలెట్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి. సో మనకు కావాల్సిన ప్యాలెట్స్ అన్నిటిని ఒక ప్యాలెట్ గ్రూప్లో పెట్టుకుంటే ట్యాబ్స్ కింద వరుసగా మనకి ఈజీ అయిపోతుంది. అనవసరమైన అన్నీ పెట్టుకుంటే ఇంటర్ఫేస్ అంతా వేస్ట్ అయిపోతుంది, మనం చూడడానికి కూడా బాగోదు, వర్క్ ఫ్రీగా చేసుకోలేం. ఓకే, తర్వాత ఈ పైన ఫైల్ బ్రౌజర్ అండ్ బ్రషెస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. అండ్ ఈ ఫైల్ బ్రౌజర్ అనేది ఏంటంటే జనరల్గా మనం ఫొటోస్ని ఓపెన్ చేసుకొని ఎడిట్ చేస్తాం. కాకపోతే ఈ ఫైల్ బ్రౌజర్లో ఏంటంటే ఫొటోస్ ఏ డ్రైవ్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, దాని లొకేషన్ ఏంటి, ఆ యొక్క ఫోటో డైమెన్షన్స్ ఏంటి, ఆ ఫోటో ఎంత ఎంబీలో ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ మనం అక్కడ క్లియర్గా చూస్తాం అన్నమాట. సో జనరల్గా మనం డబుల్ క్లిక్ చేస్తే ఫొటోస్ కనిపిస్తాయి, అవి థంబ్నెయిల్స్లో పెట్టుకుంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఈ టైప్లోనే కాకుండా మనం ఫైల్ బ్రౌజర్లో ఇంకా డీటెయిల్గా ఎలా తెలుసుకోవచ్చు అంటే దీనివల్ల ఫైల్ బ్రౌజర్ వల్ల యూజ్ ఏంటి అనేది ఏంటంటే ఫైల్ బ్రౌజర్లో అయితే క్లియర్గా ఆ యొక్క డైమెన్షన్స్ ఏంటి, ఆ యొక్క ఫోటో ఎంత సైజులో ఉంది, ఆ పిక్చర్ టైప్ ఏంటి, ఇలా అన్నీ ప్రతిదీ మనకి ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఫైల్ బ్రౌజర్లో మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ లెసన్లో నేను క్లియర్గా చెప్తాను. అండ్ పక్కన బ్రషెస్ కూడా ఉన్నాయి, అది కూడా మనం బ్రష్ టూల్ నేర్చుకున్నప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. ఇంకా మనకి ఇంటర్ఫేస్లో మిగిలింది ఏంటంటే ఇన్ఫో బార్. చూడండి బాటంలో ఒక లైన్లో ఉంది కదా, అదే ఇన్ఫో బార్. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, అంటే మనం ఒక ఇమేజ్ని ఓపెన్ చేస్తే ఆ ఇమేజ్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం కింద చూస్తాం అన్నమాట. సో డబల్ క్లిక్, మనం ఆ ఇమేజ్ని ఓపెన్ చేసాం. ఇక్కడ చూడండి జూమ్ 25%, డాక్యుమెంట్ సైజ్. మనం పైన ఇక్కడ స్లైస్ టూల్ సెలెక్ట్ చేసాం కదా, ఆ స్లైస్ టూల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద ఉన్నాయి. క్లిక్ అండ్ డ్రాగ్ టు క్రియేట్ ఏ స్లైస్ అండ్ యూజ్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ ఫర్ అడిషనల్ ఆప్షన్స్. అండ్ ఈ కింద యారో బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఇమేజ్కి సంబంధించిన డాక్యుమెంట్ సైజ్ కానీ లేక డాక్యుమెంట్ యొక్క ప్రొఫైలు లేక డైమెన్షన్ ఇవన్నీ కనబడతాయి. ఒకవేళ డాక్యుమెంట్ ప్రొఫైల్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే కింద అంటే అక్కడ ఆర్జీబీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ డాక్యుమెంట్ యొక్క డైమెన్షన్ చూసినట్లయితే ఇమేజ్ యొక్క సైజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. లైక్ హైట్ కానీ విడ్త్ కానీ ఎంత ఉందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రాచ్ సైజ్. స్క్రాచ్ సైజ్ ఏంటంటే కొన్ని కంప్యూటర్లో ర్యామ్ రిసోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు హార్డ్ డిస్క్నే వాళ్ళు ర్యామ్ కింద కొంచెం యూజ్ చేసుకుంటారు. సో మన హార్డ్ డిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. ఫర్ సపోజ్ ర్యామ్ అనేది తగినంత సరిపోయినంత లేకపోతే మనం హార్డ్ డిస్క్లో ఉన్న స్టోరేజ్ని యూజ్ చేసుకుంటాం. ఒకవేళ అలా యూజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఫోటోషాప్ అనేది స్లో అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ ఫోటోషాప్ మీద చూపిస్తుంది అనమాట. స్లో వర్క్ అవుతుందంటే సరైన ర్యామ్ దాన్ని యూజ్ చేసుకోవట్లేదని. ఇక్కడ కింద మనకి జూమ్ 100% చూపిస్తుంది, కింద ఎఫిషియన్సీ చూపిస్తుంది SCR అని. సో మీరు ఫొటోస్ ఒకటి ఎడిట్ చేస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. లేకపోతే ఒకేసారి ఒక 10 ఫొటోస్ అలా ఓపెన్ చేసి ఎడిట్ చేస్తూ ఉంటే మాత్రం ఫోటోషాప్ ఖచ్చితంగా స్లో అవుతుంది. ర్యామ్ ఎందుకంటే ఈ ఫొటోస్ ఒక ఫోటో ఎడిట్ చేయడం అనేది పర్లేదు, ఒకేసారి 10 ఫొటోస్ ఓపెన్ చేసి ప్రతి ఫోటోని ఎడిట్ చేస్తూ ఉన్నారంటే అదంతా ఫోటోలో స్టోరేజ్లో ఎక్కడ సేవ్ అవ్వట్లేదు. మనం సేవ్ చేసే వరకు ఎక్కడ సేవ్ అవ్వట్లేదు. అంటే ఎక్కడ ఉంటుంది, ర్యామ్ మీద ఉంటుంది. ర్యామ్ దగ్గర స్టోర్ చేసుకుంటుంది. ఒకేసారి 10 ఫోటోలు ఎడిట్ చేసినప్పటికి ఏమవుతుంది, ఈ బర్డెన్ అంతా ఆ ర్యామ్ మీద పడుతుంది. సో అప్పుడు ఖచ్చితంగా స్లో అయిపోతుంది, హ్యాంగ్ అయిపోవడం గట్టి జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మన
ఫోటోషాప్ అనేది హ్యాంగ్ అవుతుంటే మన స్క్రాచ్ డిస్క్ అనేది మార్చుకోవాలి అనుకుంటే ఆ లొకేషన్ని మనం మార్చుకోవచ్చు. లైక్ మనం సి లొకేషన్లోనే కదా ఈ ర్యామ్ అంతా ఉండదు. సో ఇది కాకుండా వేరే డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, ఈ డ్రైవ్, ఏదో డ్రైవ్ మనలో ఉంటుంది కాబట్టి మన సిస్టంలో ఆ డ్రైవ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ర్యామ్ అనేది కావాల్సినంత అనేది ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ 2, ఒకేసారి అన్ని ఫోటోలు ఓపెన్ చేసుకుని ఎడిట్ చేసుకునే దానికన్నా ఒక్కొక్క ఫోటో ఎడిట్ చేసుకొని పెట్టుకోవడం అనేది చాలా బెస్ట్ అనమాట. మనకి సరిపోయినంత ర్యామ్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఫర్ సపోజ్ ర్యామ్ లేదు అనుకుంటే మనం ఈ మెనూ బార్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్తే కింద ప్రిఫరెన్సెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ దీంట్లో ప్లగిన్స్ అండ్ స్క్రాచ్ డిస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసిన వెంటనే మనకి స్క్రాచ్ డిస్క్ అని వస్తుంది. ప్రిఫరెన్స్లో స్క్రాచ్ డిస్క్లో ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. ఇక్కడ ఫస్ట్లో స్టార్టప్ అని ఉంది. స్టార్టప్ అంటే మన విండోస్ అదే ఫోటోషాప్ డిఫాల్ట్గా ఎందులో తీసుకుందో దాన్ని అది డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటుంది. జనరల్గా సి డ్రైవ్లో ఉంటుంది కాబట్టి మన ఫోటోషాప్, సో సి డ్రైవ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎనఫ్ స్పేస్ ఉంటే ర్యామ్ ఉంటే పర్లేదు. సో లేకపోతే మనకి ఫ్రీ స్పేస్ ఏ డ్రైవ్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ స్టార్ట్ కింద క్లిక్ చేస్తే మనకి డ్రైవ్స్ కనబడతాయి. సో సి అనేది ఆల్రెడీ నా ప్రోగ్రామ్ ఫైల్స్, మనకి ప్రోగ్రామ్ ఫైల్స్తో ఆల్రెడీ వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో ఎప్పుడు ఇక్కడ హార్డ్ డిస్క్ ప్లే హెడ్ అనేది ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి స్క్రాచ్ డిస్క్ కూడా ఇక్కడ ఉంటే దానికి ఎక్స్ట్రా బర్డన్ అనేది పడుతుంది. సో ఈ స్క్రాచ్ డిస్క్ అనేది మనం ఇక్కడ కాకుండా వేరే డ్రైవ్లో, ఎఫ్ డ్రైవ్ కానీ ఏ డ్రైవ్ అయితే మనకి ఎక్కువ స్పేస్ ఉంటుందో మనం ఎక్స్ప్లోర్లో చూస్తే ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫోటోషాప్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. సో దిస్ ఇస్ స్క్రాచ్ డిస్క్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇక్కడ యారో దగ్గర ఎఫిషియన్సీ ఉంది. ఇక్కడ మనకి మీ సిస్టంలో, మీ ఫోటోషాప్లో 100% ఎఫిషియన్సీ కనిపిస్తుందంటే మీ ఫోటోషాప్ అనేది బాగా పనిచేస్తుందని అర్థం. సపోజ్ ఇక్కడ 100% కంటే తక్కువ చూపిస్తుందంటే ఈ ర్యామ్ అనేది ఈ సి డ్రైవ్లో కాకుండా వేరే డ్రైవ్ యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే సో లెస్ దెన్ 100% ఉంటే మనకి ఫోటోషాప్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదని మనకి తెలుస్తుంది అనమాట. ఐ మీన్ స్లో అయిపోతుందని మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ టైమింగ్ కూడా సేమ్ అదే చెప్తుంది. అంటే మనం ఒక ఫోటో లాస్ట్ టైం ఎడిట్ చేస్తే అది ఎంత టైంలో ఎడిట్ అయ్యింది అనేది మనకు తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే మూవ్ అంటే మనం కరెంటు అండ్ నెక్స్ట్ వచ్చి కరెంట్ అంటే ఇక్కడ పైన మనం మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటూ మూవ్ టూల్కి సంబంధించి మాకు ఇక్కడ చూపిస్తుంది. లేకపోతే లాస్ కానీ ఏది చూపించినా దాని యొక్క డీటెయిల్స్ అనేవి పక్కన మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇది టూల్స్, స్టేటస్ బారు, ఇంటర్ఫేస్లో ఉన్న ప్రతిదీ చూసాం. మనకి కావాలంటే విండోస్లోకి వెళ్ళి స్టేటస్ బార్ని అన్చెక్ చేస్తే కింద పోతుంది. మళ్ళీ కావాలంటే విండోస్లోకి వెళ్ళి స్టేటస్ బార్ని చెక్ చేస్తే మళ్ళీ మనకి స్టేటస్ బార్ అనేది కింద ఎనేబుల్ అవుతుంది. చూసారు కదా, మనకి ఫోటోషాప్ అనేది బై డిఫాల్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్లో సెట్ అయి ఉంటుంది. అది ఎలా అంటే విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ క్లిక్ చేస్తే రీసెట్ వర్క్ స్పేస్ నొక్కామంటే డిఫాల్ట్గా ఫోటోషాప్ ఎలా అయితే సెట్ చేశారో సేమ్ అలా వచ్చేస్తుంది అనమాట ఫ్రెష్గా. చాలామంది ఆ ట్యాబ్స్ ఈ ట్యాబ్స్ అన్నీ క్లిక్ చేసి స్టార్టింగ్లో బిగినర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, దాన్ని ఎలా తెచ్చుకోవాలో తెలీదు. సో ఎప్పుడైనా ఇబ్బంది పడుతుంటే ఆ విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్లోకి వెళ్ళి డిఫాల్ట్ వర్క్ స్పేస్ క్లిక్ చేసుకుంటే మనకి ఫోటోషాప్ ఎలా ఉందో అలాగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాగా బై డిఫాల్ట్ మనకి అవసరమైన ప్యాలెట్స్ కానీ అవసరం లేని ప్యాలెట్స్ కానీ ప్రతిదీ ఇలా సెట్ అయి ఉంటుంది. సో మనకి నచ్చినట్టుగా కావాలి, మనం ఇన్బిల్డ్ చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. మన ఒక వర్క్ స్పేస్ని మనకి ఈ టూల్ బార్ ఎక్కడ ఉండాలన్నా, లేకపోతే
ఇన్ని ప్యాలెట్స్ మనకు అవసరం లేదనుకో, కొన్ని ప్యాలెట్స్ని మనం డిలీట్ చేసేసుకొని మనకు కావాల్సిన ప్యాలెట్స్ని ఒక గ్రూప్లో పెట్టుకొని మనం ఇక్కడ మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకున్న వర్క్ స్పేస్ని విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్లోకి వెళ్ళి సేవ్ వర్క్ స్పేస్ని చేసుకుంటే మనకి ఇలా ఎగ్జాంపుల్గా ఏంటంటే మై వర్క్ స్పేస్ అని ఇచ్చాను. సో అది సేవ్ చేసిన వెంటనే మనకి సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మనకు కావాలనుకుంటే వర్క్ స్పేస్లోకి వెళ్తే మై వర్క్ స్పేస్ అని కనబడుతుంది. అది క్లిక్ చేసిన వెంటనే మనకి మనం ఎలా డిఫాల్ట్గా కావాలనుకున్నానో ఆ టైప్లో కస్టమైజ్ చేసుకున్న వర్క్ స్పేస్ అనేది మనకి కనిపిస్తుంది. లేదు నాకు ఇంతకుముందు ఫోటోషాప్ ఎలా డిఫాల్ట్గా ఉందో కావాలనుకుంటే సేమ్ విండోస్లోకి వెళ్ళడం, వర్క్ స్పేస్లోకి వెళ్ళడం, డిఫాల్ట్ వర్క్ స్పేస్ క్లిక్ చేస్తే ఫ్రెష్గా రీసెట్ అయిపోతుంది. సో ఇది ఫోటోషాప్ యొక్క ఇంటర్ఫేస్. నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.